శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 423వ భాగం. విచారణ అనేది ఎలా చేయాలో బోధ చేస్తున్నారు వశిష్ఠ మహర్షి. అంటున్నారు, రామా, నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి మార్గంలో గన విచారణ చేస్తే నీకు ప్రాపంచిక విషయ భోగాల పట్ల ప్రీతి నశిస్తుంది. ఎవరికిది? రాముల వారికి కానే కాదు, మనకి. రాముల వారి నిమిత్తంగా మనకు చెప్తున్న బోధ ఇది, రాముల వారికి కాదు. ఇది మనం ఎప్పుడు మనసులో నుంచి పోకూడదు, ఈ భావన మనకు. ఇప్పుడు ఏ అంశం చెప్పినా యోగ వాసిష్టంలో మనకు రాముల వారిని అక్కడ ఒక రిప్రజెంటేటివ్గా పెట్టి మనకు చెప్తున్నటువంటి బోధ అన్నమాట. కాబట్టి విచారణ ఎలా చెయ్యాలో మనం నేర్చుకోవాలి, రాముల వారికి కాదు, ఇది మనకు. సరే అంటున్నాడు. ఇప్పుడు ఒక ఎద్దులు బండిని లాగుతూ ఉంటాయి. బరువులు లాగుతూ ఉంటే ఆ పాపం కష్టపడి ఆ బండులంతా లాగి సంపాదించేటువంటి సంపాదన ఎవరికిది? అనుభవించేది ఎవరు? యజమాని. అలాగే ఈయనేంటంటే వరుసగా ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది విచారణ రూపంగా చెప్తున్నారు మహర్షి. ఆ విధంగా ఎలాగైతే ఎద్దులు బండి లాగేటువంటి ఎద్దులు ఆ ద్రవ్యాన్ని అవి అనుభవించవో వాటి యజమాని అనుభవిస్తాడో, అలాగే కళ్ళు కేవలం రూపం చూస్తాయి. ఇవేమి రూపాన్ని చూస్తాయి, కానీ దాని తాలూకు సుఖ దుఃఖాలను అనుభవించేది ఏదంటే జీవుడే, అంతేగాని కళ్ళు కావు, ఇంద్రియాలు కావు. సుఖ దుఃఖాలను అనుభవించేది జీవుడు, అంటే మనస్సు. అర్థమైందా? అనుభవించేది ఎవరు? మనస్సు అన్నమాట. కన్ను రూపంలో నిమగ్నం అవుతుంది. ఇక్కడ ఏమంటాడంటే వశిష్ఠ మహర్షి, కన్ను డైరెక్ట్గా అటాకింగ్గా అంటున్నాడు. ఏమని? కన్ను, ఈ కన్ను రూపం పట్ల నిమగ్నం అయితే ఆత్మకు క్షోభ ఎందుకు వస్తుంది? గాడిద మడుగులో దిగబడితే సేనాధిపతికి ఏమి నష్టము అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. కన్ను నిమగ్నం అయితే లోపల ఉండే అంటే ఏంటి? ఇవేవి ఆత్మకు అంటవు అని చెప్పడం అన్నమాట. అర్థమైంది? దృశ్యాలు కానీ, కర్తృత్వం కానీ, భోక్తృత్వం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ ఏవి ఆత్మకు అంటవు. ఇవి అనుభవించేది ఎవరంటే జీవుడు. జీవుడంటే ఎవరు? ఆత్మ యొక్క ఆభాస, లోపల ప్రత్యేగాత్మ ఆభాస. జీవుడు అనుభవించేది, అంతేగాని లోపల ఆత్మ అనుభవించదు. అదేవిధంగా శరీరం కూడా అనుభవించదు, ఇంద్రియాలు కూడా అనుభవించవు. ఎవరికి అనుభవాలంటే మనస్సుకి, జీవుడికి. కాబట్టి గాడిద మడుగులో దేబట్టి సేనాధిపతికి ఏమయ్యా హాని? తమ చమత్కారంగా చెప్తున్నారు అంటూ నేత్రాన్ని ఎలా సంబోధిస్తున్నాడు? ఓ నీచమైనటువంటి నేత్రమా, ఈ సౌందర్యం అనేటువంటి బురదను ఎందుకమ్మా నీవు పదే ఆస్వాదిస్తుంటావు? ఆ సౌందర్యం, అది ఐహికమైనటువంటి అవన్నీ కూడాను నిన్ను క్షణాల్లో నశించిపోతాయి, శాశ్వతంగా ఉండవు కదా. అంతేకాకుండా నిన్ను కూడా నశింపజేస్తాయి అవి నశించడమే కాదు. కాబట్టి నేను చెప్తున్నా విను. మిస్టిక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. నేత్రమా, కన్నా విను. ఈ రూపం అనేది ఉంది చూసావు, రూపము ఉత్పత్తి వినాశాలు కలిగినది. విచారం లేకపోవడం, అవి విచారణ అనేది లేకపోవడం వలన ఇవి ఏంటంటే ఈ రూపాలన్నీ అతి రమణీయంగా నీకు కనిపిస్తుండొచ్చు, అయినా ఇవి మిథ్య. అటువంటి రూపాలను ఆశ్రయించి మృత్యుముఖంలో నువ్వు ప్రవేశించొద్దే.
నేను చెప్తున్నా విను, నీకు హితం చెప్తున్నా. పరమాత్మ రూపము మొదలైన విషయాల పట్ల సాక్షిగా ఉంటాడే తల్లి. లోపలున్న ప్రత్యేగాత్మ శబ్దం, స్పర్శ, రూప, రసం, గంధం ఇటువంటి వాటి పట్ల సాక్షివాడు. నువ్వు కూడా అలాగే ఉండు. సదా సత్రూపమై ఆత్మనే వీక్షించవే నేత్రమా అని నేత్రానికి బోధ చేస్తున్నాడు. నేత్ర బోధ అయిపోయింది, చిత్తానికి వచ్చారు. ఇలాంటివే వస్తూ ఉంటాయి. ఇంకా కొద్ది 2-3 ఎపిసోడ్ల వరకు కూడా ఈ రకమైనటువంటి డైలాగే కంటిన్యూ అవుతుంటుంది. ఓ చిత్తమా, నానా రకాలుగా ఈ కళ్ళకు కనిపించేటువంటి రూపము నదీ జలాల్లాగా అనిత్యము. అంటే నదిలో పారే నీరు ఒక క్షణంలో ఇక్కడ ఉన్నటువంటి నీరు మరో క్షణంలో ఉండదు, మారిపోతూ ఉంటుంది, పారిపోతూ ఉంటుంది. అనిత్యం ఇది. ఆకాశంలో మబ్బులు కూడి ఉన్నప్పుడు ఆ నెమల పించాల్లాగా మనకి రకరకాల ఆకారాలు కనిపిస్తాయి. అవన్నీ మిథ్యవే, మిథ్యాభూతాలు. అటువంటి వాటిని చూసి 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 ఎందుకు నీవు చస్తావు? నీకేం లాభం వాటిని చూడడం వల్ల? ఈ జగత్తంతా ఎట్లా స్ఫురిస్తుందో తెలుసా? ప్రళయకాలంలో నీరు మొత్తం సృష్టి అంతా నీటితో మునిగిపోయినప్పుడు ఆ ప్రళయకాలపు నీటిలో ఈదుతున్న చేపలాగా, తీరం తెలియని చేపలాగా స్ఫురిస్తోంది ఈ జగత్తు. దాన్ని అట్టే ఉండని. దానివల్ల నీకేం లాభం? వదిలి, పట్టించుకోకు, అందులో పడిపోకు, మునిగిపోకు అంటున్నాడు. చిత్తమైపోయింది, అహంకారానికి వచ్చాడు. హే అహంకారమా, ఇగోని అహంకారం అంటే ఏంది? దేహము నేను, అది నేను, ఇది నేను అనేటువంటి ఆ దేహాత్మ, వింధ్యాత్మ, ప్రాణాత్మ, బుద్ధి ఆత్మ, విజ్ఞానాత్మ, రకరకాలుగా నేను ఇదే నేను అనుకుంటూ ఆత్మలకు ఉంటుంది. అది అహంకారం అంటే. అహంకారాన్ని అడ్రస్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు అసలు నువ్వు? ఈ పదార్థాలన్నీ దేన్ని ఆశ్రయించి వ్యక్తమవుతున్నాయి? చైతన్యాన్ని ఆశ్రయించి వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు నా చైతన్యము, నాలో ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ చైతన్యము ఆ యొక్క అంతఃకరణ మీద పడి జీవాత్మగా ప్రతిఫలించి ఆ జీవాత్మ నా కంటి ద్వారా వచ్చి అలాగా ఆ వస్తువు మీద పడితే, అక్కడ ఉన్న సాఫ్ట్ టాయ్ మీద పడితే నాకు ఆ సాఫ్ట్ టాయ్ కనపడుతుంది. కాబట్టి ఈ పదార్థాల పదార్థాలు దేన్ని ఆశ్రయించి? చైతన్యాన్ని ఆశ్రయించి, నాలో ఉన్న చైతన్యం దాని మీద పడితేనే అది వ్యక్తమవుతుంది. నేను కళ్ళు మూసుకున్నా, లేకపోతే నేను నిద్రపోతున్నా, లేకపోతే నేను మరణించినా, లేకపోతే నేను కోమాలో ఉన్నా, అది నాకు వ్యక్తం కాదు. అలాగే చైతన్యం పదార్థాన్ని ఆశ్రయించి వ్యక్తమవుతుంది. ఇట్లాగే అన్నీ కూడా జడమైనటువంటి ఆధేయం ఆధారాన్ని ఆశ్రయించి స్ఫురిస్తుంది. జడమైనటువంటి ఈ ప్రపంచం చైతన్యమైనటువంటి ఆ పరమాత్మ అనేటువంటి ఆధారం మీద, ఈ జడమైనటువంటి ప్రపంచం అనేది ఆధారం పరమాత్మ, ఆధేయం ప్రపంచం. ప్రపంచం జడము, చైతన్యం పరమాత్మ చైతన్యం. ఆధారమైనటువంటి చైతన్యమైనటువంటి పరమాత్మ మీద ఆధేయమైనటువంటి జడమైనటువంటి ఆ ప్రకృతి, ఆ యొక్క ప్రపంచం నిలిచి ఉంది. ఇది వాస్తవం చెప్పాలంటే. అయితే ఆశకు, కామానికి, కోరికకు లోనై నీవు ఎందుకు వ్యర్థంగా వ్యాకులత పొందుతున్నావు? వ్యాకులంతో అల్లాడిపోతున్నావు ఎందుకు నువ్వు? అహంకారమా? విను చెప్తున్నా. రూపము, పదార్థ దర్శనము, మన సంకల్పము ఇవన్నీ పరస్పరము ఏమాత్రము సంబంధం లేనివి. అయినా ఇప్పుడు ఒక అద్దం ఉంది, అద్దం ముందు నా ముఖం ముందు అద్దాన్ని పెట్టుకుంటే నా ముఖం అద్దంలో ప్రతిఫలిస్తుంది. అలాగే సంబంధం లేకపోయినా సరే, సంబంధం ఉన్నట్టు అద్దంతో నాకు సంబంధం నిజంగా లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు అవన్నీ కూడాను
ఆ రూపము, పదార్థం, మనోసంకల్పం అన్నీ కూడా లేనివే అవుతాయి. ఇవన్నీ లక్కతే కొయ్యలు అతుక్కున్నట్టు సంబంధం పడి ఉన్నాయి. లక్కతో కొయ్యలు ఒకదానితో ఒకటి అతికిస్తే ఎలా సంబంధం పడి ఉంటాయో అలాగా ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెయ్యాలి? అభ్యాసం చెయ్యాలి. ప్రయత్నంతో కూడినటువంటి అభ్యాసంతో బాగా విచారిస్తే ఈ మననం అనేటువంటి దారం తెగిపోతుంది. అజ్ఞానం ఎప్పుడైతే నశిస్తుందో మనస్సు నశిస్తుంది. మనస్సు నశిస్తే రూపాలతో కూడినటువంటి మన సంకల్పాలు, ఈ సంకల్పాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంకా కలుసుకోవు. కాబట్టి మళ్ళీ వస్తున్న వశిష్ఠుడు, రామా, చిత్తం ఉంది, మనస్సు ఉందే, ఈ మనస్సు ఇంద్రియాలన్నిటికీ ప్రేరకమై ఉంది. మనస్సు ఇంద్రియంలోంచి బయటికి రాకపోతే ఆ ఇంద్రియం ఆ విషయాన్ని గ్రహించలేదు. నా మనసు నా కంటి నుండి ప్రసరించకపోతే ఎదురు ఉన్నటువంటి వస్తువు నాకు కనపడదు. నా మనసు నా చెవి నుండి ప్రసరించకపోతే నాకు ఆ శబ్దం వినపడదు. నా మనసు నా చర్మం నుండి కనుక ప్రసరించకపోతే నా చర్మం మీద ఒక చీమ పారాడడం నాకు తెలియదు. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడాను ఎవరు ప్రేరేపిస్తున్నారంటే మనసు. కాబట్టి దీనిని, ఈ మనసు, ఈ చిత్తం అనేటువంటి ఆ యొక్క పిశాచం అంటున్నాడు. పిశాచాన్ని, ఇంటి నుండి పిశాచాన్ని తరిచేసినట్టు ఈ చిత్తాన్ని తరింపారేయాలి రామా. పిశాచం ఇంట్లో ఉంటే భూత వైద్యుడిని పిలిచి రకరకాల అవన్నీ కూడాను ఆ విద్యలన్నీ జరిపించి అలాగ పిశాచాన్ని తరుముతారో అలాగ మనసు అనే పిశాచాన్ని తరిమి కొట్టాలి. మళ్ళీ మిస్టిక్ లాంగ్వేజ్, ఓ చిత్తమా, నీవెందుకే ఇలా విజృంభిస్తున్నావు? నువ్వు మిథ్యారూపంలో నువ్వు మిథ్య. మనసు కూడా మిథ్యే కదా, ఎందుకంటే సత్తు కాదు అది, ఒకప్పుడు లేకుండా ఒకప్పుడు కనబడుతుంది మిథ్య. నువ్వు మిథ్యారూపంలో ఎందుకు విజృంభిస్తున్నావు? నీ అంతేదో నేను చూసా అనుకుంటున్నావేమో. నీ అంతు నేను చూశాను. నువ్వు మొదట్లోనూ లేవు, అంతంలోనూ లేవు. ఆదిలో లేవు, అంతంలో లేవు. ఆదిలోనూ అంతంలోనూ లేకుండా మధ్యలో కనపడేది ఏది? మిథ్య, అసత్తు. అసలు వర్తమానంలో కూడా నువ్వు లేని దానివే. ఆదిలో లేవు, అంతంలో లేవు. వర్తమానంలో మాత్రం నువ్వు ఎక్కడున్నావే తల్లి? ఈ శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం అనేటువంటి ఈ 5 విషయాలు, ఈ 5 విషయాలతో నువ్వు ఎందుకు పదే పదే సంబంధాన్ని నువ్వు కలిగించుకుంటూ విజృంభిస్తున్నావు? నువ్వు నాకు తెలుసులేవే నీ ప్రతాపం. ఎవడైతే నిన్ను తన్నుగా భావించుతాడో, అంటే నీవే నేను జీవుణ్ణి, నేను ఈ పరిమితమైన దేహానికి పరిమితము, నేను ఈ ప్రాణానికి పరిమితము, నా ప్రాణం ఆడుతోంది, నా మనసు సంకల్పాలు చేస్తోంది, నా బుద్ధి నిర్ణయిస్తోంది అని ఎవడైతే అనుకుంటున్నాడో, పరిమిత భావంతో, జీవభావంతో ఎవడైతే ఉన్నాడో వాడిపైనే నీ విజృంభణ. అంతేగాని నీ విజృంభణ అటువంటి వాడి మీదే నువ్వు విజృంభిస్తావు. నాకు నీ విజృంభణ చూస్తే ఏం సంతోషంగా లేదంటే నాకు నచ్చట్లేదు నీ వైఖరి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు అటువంటి వాడి మీద నీ విజృంభణ చూపు. ఇంద్రజాల మహేంద్రజాలన్నీ కూడా నువ్వు ప్రదర్శించు. విషయాకార వృత్తులతో నీవు రకరకాలుగా వ్యర్థంగా నీవు కాలిపోతున్నావు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అని చివరికి బాయ్ చెప్తున్నాడు, ఏ చిత్తమా, నువ్వు ఉంటే ఉండు, లేకపోతే పో, నీతో నాకేం సంబంధమే లేదు, వెళ్ళి. అంటే అమనస్క స్థితిని కోరుతున్నాడు మహర్షి. మిథ్యారూపుడవు నీవు, సహజంగానే నువ్వు చచ్చిన దానివి, మృతుడవు అంటున్నాడు. పుంలింగం చెప్పి మృతుడవు. అసలు బాగా విచారిస్తే అస్సలు పూర్తిగా మృతుడవు. మిథ్యారూపుడమైనటువంటి నువ్వు సహజంగానే మృతుడవు, విచారించి చూస్తే పూర్తిగా మృతుడవు నీవు అంటూ చివాట్లు పెడుతున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.